పిచ్చడి బాగా రాలేదు. కొంచెం సార్ కనపడలేదు. సుధాకర్ రెడ్డి గారు కొంచెం ఇద్దాం సార్. ఒకసారి సార్ సార్ రంగారెడ్డి కొద్దిగా జరుగు సార్. ఓకే కెమెరా వస్తుంది కొంచెం ప్రారంభోత్సవం కూడా ఇప్పుడే 10 నిమిషాల క్రితం ఫోటోగ్రాఫర్లు కొంచెం జరగండి సార్. సార్ కొద్దిగా జరగండి. సార్ కొద్దిగా వెనక జరగండి. సార్ కొద్దిగా వెనక జరగండి. భట్టి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నిర్మించుకోవడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి మనందరి ముందు ఉన్నటువంటి కోసం నిధులు కేటాయిస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ ఆసుపత్రి ఇప్పుడు మనం ప్రారంభం చేసుకున్నటువంటి బిల్డింగ్ అంతా కూడా చూశాను నేను. ఇంకా కొన్ని కావాలని కూడా అడుగుతూ ఉన్నారు. డిఎంఎడ్హెచ్ఓ గారికి చెప్తా ఉన్నాను నేను. ఈ హాస్పిటల్లో ఏం కావాలో మీరు నిర్దిష్టంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడి గ్రామ పెద్దలతో కూడా మాట్లాడి ఒక ప్రణాళిక తయారు చేసి నాకు వెంటనే పంపించవలసిందిగా నేను ఆదేశిస్తా ఉన్నాను కూడా. దాని ప్రకారం తప్పనిసరిగా నిధులు శాంక్షన్ చేసేటువంటి ఏర్పాటు చేస్తాను. అట్లాగే మరిగలపాడులో మన ఈ హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ సంబంధించి కూడా గదులు శిథిలావస్థలో ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మనం గతంలో చాలాసార్లు ప్రయత్నం చేసాం, అది నిధులు రాలేదు. ఇప్పుడు వాటిని నేను పూర్తిగా ఎస్టిమేషన్ చేసి పంపించమని చెప్తా ఉన్నాను. దానికి కూడా జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ చేసి ఇక్కడ ఈ జూనియర్ కాలేజీ పూర్వ వైభవాన్ని చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ రెండింటితో పాటు ఇంకో మాట కూడా మీరు చెప్పదలుచుకున్నాం. ఎర్రపాలెం మండలానికి సంబంధించి మండల హెడ్ క్వార్టర్లో కూడా హాస్పిటల్ కావాలని చాలామంది అడిగారు. ఈ హాస్పిటల్ దీన్ని ఇట్లా కంటిన్యూ చేస్తూ దీన్ని అభివృద్ధి చేస్తూ దీన్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయకుండానే అక్కడ ఇంకో ఆసుపత్రి కూడా 50 బెడెడ్ హాస్పిటల్ని ఎర్రపాలెం మండలం హెడ్ క్వార్టర్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం. గతంలో బరిగలపాడులో ఉన్నటువంటి హాస్పిటల్ని షిఫ్ట్ చేయాలని చెప్పి చాలామంది అడిగితే కూడా నేను చెప్పాను. బరిగలపాడులో ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ చారిత్రాత్మకమైంది. అది ఎప్పుడో పూర్వ నాయకులంతా
ఏర్పాటు చేశారు. దాన్ని ఎట్టి పరిస్థితులు అక్కడ నుంచి షిఫ్ట్ చేసేలేదు, అది అక్కడే ఉంటుంది. దాన్ని అభివృద్ధి చేస్తూనే కావాలంటే ఇంకోటి శాంక్షన్ చేస్తాం ఎరుపాలెం మండల హెడ్ క్వార్టర్లో అని చెప్పి 50 బెడెడ్ హాస్పిటల్ ఎరుపాలెం మండల హెడ్ క్వార్టర్లో త్వరలోనే దానికి కూడా ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చేసాము. త్వరలోనే దానికి కూడా జియో ఇష్యూ వస్తుంది. ఎరుపాలెం హెడ్ క్వార్టర్లో ఈ హాస్పిటల్తో పాటు ఇంకొక 50 బెడెడ్ హాస్పిటల్, అందులో అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా ఎరుపాలెం మండలంలో బనిగల్పాడు హాస్పిటల్, ఎరుపాలెం మండల హెడ్ క్వార్టర్ హాస్పిటల్ రెండు కూడా ఈ ప్రాంత ప్రజలకి పెద్ద ఎత్తున వైద్య సహకారాలు అందించడానికి సంపూర్ణంగా దోహదపడతాయని చెప్పి అందరికీ మనవి చేస్తూ, దీంతో పాటు విద్యా వ్యవస్థను కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే ఎరుపాలెం మండలంలో గతంలో చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు, చెరువులు కానీ గుట్టలు కానీ అన్నింటినీ మనం మన ఆస్తిలాగా వాడుకొని ఆ ఆస్తి ద్వారా ఈ ప్రాంతానికి ఆదాయాన్ని ఎట్లా తెచ్చుకోవాలనే దానిపైన టూరిజం దృష్టి పెట్టి టూరిజానికి సంబంధించిన అభివృద్ధి కూడా ఇక్కడ చేయాలని ఒక ప్రణాళిక తయారు చేసి పంపించాం. ఇప్పటికే జవలాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఎక్కువ ప్రాజెక్ట్ని మనం ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం, పూజ చేశాం. అట్లాగే ఎనిద్రమ చెరువు దగ్గర కూడా ఇంకో ప్రాజెక్ట్ చేసుకోబోతా ఉన్నాం. అట్లాగే ప్యాక్ చెరువు, మన మామూలు ప్యాక్ చెరువు దగ్గర కూడా ఇంకో ప్రాజెక్ట్ చేసుకోబోతాం. ఇవన్నీ కూడా ఎరుపాలెం మండలంలో ఉన్నటువంటి టూరిజం ప్రాజెక్టులు అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి ఈ రాష్ట్రమే కాదు అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఉండి 2-3 రోజులు ఆ హాలిడేస్ ఇక్కడ స్పెండ్ చేయడానికి పనికొచ్చేటట్టుగా ఆన్లైన్లో పెట్టేస్తే సమాచారం అందరికీ అందుబాటులోకి వస్తుంది. తద్వారా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు రావటం, ఆదాయం పెరగటం, ఈ ప్రాంతం వ్యవసాయంతో పాటు టూరిజం అభివృద్ధితో కూడా కొంత ఆదాయాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నానని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మీ అందరికీ ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ, అట్లాగే రైతు భరోసా కింద ఇప్పుడు మనం 26వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ ఎటువంటి షరతులు లేకుండా మనం 12,000 సంవత్సరాలు, గతంలో 10,000 ఉంటే ఇప్పుడు 12,000 పెంచిస్తూ ఉన్నాం. అట్లాగే భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకి కనీసం 20 రోజులు ఈజీఎస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టారు. సో దీనికి సంబంధించి గ్రామ సభలు నిర్వహిస్తారు. గ్రామ సభల్లోనే అంత సమాచారం తీసుకొని గ్రామ సభలో స్పష్టంగా మీ అందరి సమక్షంలోనే పేర్లు ప్రకటిస్తారు. ఇంకా ఎవరైనా అందులో మిస్ అయి ఉంటే ఆ గ్రామ సభలో ఎవరైనా చెప్తే అక్కడికక్కడే వెరిఫై చేసి వాళ్ళ అర్హత ఉంటే వాళ్ళకి కూడా యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసమే గ్రామ సభలు కూడా పెట్టి చేపించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే అదనంగా కొత్తగా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు కూడా స్పష్టంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది. అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని. చాలా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి అపోహల్లో ఉన్నారు. ఏదో ఆ లిస్టు తయారైంది, ఈ లిస్టు తయారు, ఏ లిస్టు తయారు కాలేదు. అన్ని లిస్టులు ఆ గ్రామాల్లోనే తయారవుతాయి, గ్రామ సభలోనే తయారవుతాయి. గ్రామ సభలు పెడతారు, ఆ గ్రామంలో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ పేర్లు రాస్తారు, అవి వాటిని ప్రకటిస్తారు కూడా. ఎవరైనా మిస్ అయి ఉంటే అదే గ్రామ సభలో చెప్తే మళ్ళీ వాళ్ళ పేరు కూడా వెరిఫై చేసి యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం, ఎవరైనా చెప్తే నమ్మాల్సిన అవసరం కూడా లేదు. తప్పనిసరిగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా గ్రామ సభలు పెడతారు. గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా అధికారులు ఇందిరమ్మ కమిటీలు తీసుకొని ఊరంతా సర్వే చేస్తారు. అది రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు కానీ, వీటన్నిటి కూడా అధికారులు ఊరంతా తిరిగి ఆ తిరిగే క్రమంలో ఇందిరమ్మ కమిటీలు కూడా తీసుకొని స్పష్టంగా నిష్పక్షపాతంగా మొత్తం ఏర్పాటు చేసుకొని అవి చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలో ఆ లిస్ట్ అంతా ప్రకటించి అందులో ఏదైనా మిస్ అయి ఉంటే మళ్ళీ వాటిని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా లిస్టు ప్రకటించబడి మీకు ఆ ప్రకటించిన లిస్టులో అదే గ్రామంలో రైతు భరోసాకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించిన అంటే మంజూరు అయినటువంటి పత్రాలు కూడా ఇదే గ్రామంలో ఇస్తారు మీకు అందరి సమక్షంలో. దానివల్ల ఎవరు
టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy.